గుర్తుపెట్టుకోండి, వ్యవసాయంలో యుద్ధం మొదలైంది. చైనా వర్సెస్ ఇండియా. ఈరోజు ఫర్టిలైజర్ రంగంలో గత కొన్ని సంవత్సరాలుగా మనం చైనా మీద ఆధారపడి బలంకట్ల దిగుమతి చేసుకున్న విషయం మనందరూ తెలిసిందే. ఈరోజు చైనా మన దగ్గర నుంచి పత్తి, మిర్చి ఇంపోర్ట్ చేసుకోవడం మానేసి తన మిత్ర దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అనే ఇతర దేశాల నుంచి స్వతహాగా వ్యవసాయం చేసి వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకుంటూ మన దేశానికి ఇవ్వాల్సిన ఫర్టిలైజర్ని అనేక కారణాలుగా షార్ట్ చేస్తుంది. సో ఇలాంటి క్రమంలో మన గవర్నమెంట్ కానివ్వండి, మన శాస్త్రవేత్తలు కానివ్వండి, మన ముందుకు తీసుకొచ్చిన ఒక గొప్ప వరం నానో టెక్నాలజీ. ఈ నానో టెక్నాలజీ ఫర్టిలైజర్ మన ప్రతి రైతు కనుక అలవాటు చేసుకుంటే ఈ ఫర్టిలైజర్ యుద్ధంతో ఇతర దేశాల మీద మన మీద శత్రు దేశాలు పన్నాగాన్ని తిప్పికొట్టడానికి ఈ నానో టెక్నాలజీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుంచుకొని కొత్తగా మార్కెట్లోకి వస్తున్న నానో యూరియా మరియు నానో డిఏపిని మరియు నానో టెక్నాలజీ వస్తున్న ఫర్టిలైజర్ని గణనీయంగా ఆదరించేసి దేశం మీద జరుగుతున్న అగ్రి యుద్ధానికి మనం ముందుండి మన సహకారం అందించడం అవుతాం. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుంచుకొని నానో టెక్నాలజీని ఆదరించవలసిందిగా, మన దేశ ఆర్థిక వ్యవస్థని, వ్యవసాయ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అమృత అగ్రిటెక్ అలేఖరావు.